ఈరోజు ఒక టన్నుల కొద్దీ లిక్విడ్ స్టీల్ ఒక అక్కడ పనిచేసే కార్మికుల మీద పడి వాళ్ళు చనిపోయారు. ఎందుకు పడింది? అసలు దీంట్లో కార్మికులు తప్పు చేశారా, లేదా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తప్పు చేసిందా, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేశాయా? అదేంటి రావణన్న, మీరు కార్మికులు కానీ లేకపోతే యాజమాన్యం తప్పు ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తప్పు ఎందుకు ఉంటుంది అని ఒకవేళ మీరు అనుకుంటే ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఈరోజు జరిగిన ఉపద్రవం ఏదైతే ఉందో, ఈరోజు జరిగిన అక్కడ ఘటన ఏదైతే ఉందో, ఆ దారుణమైన ఘటన, అందులో 8 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నారు కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ హ్యావ్ నాట్ డిక్లేర్డ్ ఎనీ కౌంట్ అపార్ట్ ఫ్రమ్ దోస్ 8 పీపుల్. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఈరోజు జగన్ గారు కూడా వెళ్తారంట. ఐ థింక్ వెళ్ళినట్టున్నారు నేను ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి. నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 2:15. సో ఈ టైం కల్లా వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు ఎందుకు నేను ఈ విషయం గురించి మాట్లాడుతున్నానంటే, వీళ్ళు మాట్లాడిన మాటల కంటే ముందు నేను అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడితే నాకు వాళ్ళు చెప్పిన 2 రీజన్స్ ఈరోజు ఈ దుర్ఘటన జరగటానికి కారణం. ఈ విషయాలు ఏ మీడియా ఛానల్ కానీ ఏ యూట్యూబ్ ఛానల్ కానీ మాట్లాడట్లేదు. ఏ మీడియా ఛానల్ కానీ ఏ యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియాలో ఏ మాధ్యమంలో కూడా ఏ పేజెస్లో కూడా ఈ 2 విషయాల గురించి ఎవరూ మాట్లాడట్లేదు. నేను స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడితే వాళ్ళు నాకు 2 విషయాలు చెప్పారని చెప్పాను కదా. నెంబర్ 1, ఇక్కడ కార్మికులకి పని ఒత్తిడి. ఏంటా పని ఒత్తిడి? 12 గంటలు. ఏంటి, మనందరం మనుషులం, మనందరికీ లేబర్ యాక్ట్స్ అనేవి ఉంటాయి, కార్మికుల కోసం చట్టాలు ఉంటాయి. అలాంటి చట్టాలని తుంగలో తొక్కి స్పెషల్ జీవోలతో, స్పెషల్ ఆర్డినెన్సులతో 12 గంటలు ఆ స్టీల్ ఫ్యాక్టరీలో చెప్తున్నారు కదా, 1200 degrees సెంటిగ్రేడ్ ఆ లోపల అది మరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక టెంపరేచర్ రన్ అవుతున్న ఒక ప్రాంతంలో 12 గంటలు కార్మికులు పనిచేస్తున్నారు. మరి 12 గంటలు పనిచేస్తే పని ఒత్తిడి వచ్చేస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. 12 గంటలు వాళ్ళు పని చేయటమే కాకుండా ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఒక్కొక్కరు ముగ్గురు పని చేస్తున్నారు. ఎందుకు? దాదాపు 13 నుంచి 15 వేల మంది దాకా ఉన్న కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కలిపి ఈ రోజుకి 8,000 దాకా పడిపోయారు అంటే దానికి కారణం ఎవరు? అంటే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని ఇండైరెక్ట్గా తగ్గిద్దామన్న ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అంటే స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి జరగట్లేదు అని ప్రూవ్ చేయాలి. ఉత్పత్తి జరగట్లేదని ప్రూవ్ చేయాలంటే ఉత్పత్తి జరగకూడదంటే అక్కడ కార్మికులని బయటకు పంపాలా. ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ కార్మికులని నాగ్నార్ స్టీల్ ప్లాంట్కి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులని నాగ్నార్ స్టీల్ ప్లాంట్కి, అలాగే విఆర్ఎస్ కొత్త స్కీములు పెట్టి ఉన్న ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తీసేసి దాదాపు 6,000 మంది స్కిల్డ్ వర్కర్స్ని తీసేసి ఉత్పత్తి తగ్గించి తద్వారా ఉన్న వాళ్ళతో ఏదో అరకొరగా చేసి ఈరోజు ఉత్పత్తి సామర్థ్యం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో తగ్గిద్దామన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయి? ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని అప్పనంగా అమ్మేయటానికి, ప్రైవేటీకరణ చేయటం వల్ల ఏంటి, అక్కడ ఉన్న భూములు, ఇది అందరికీ తెలిసిన నిజమే.
ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక్కొక్క ఉద్యోగస్తుడు, ఒక్కొక్క కార్మికుడు 2-3 పని చేస్తున్నాడు, 12 గంటల పని చేస్తున్నాడు, పని ఒత్తిడి పెరిగిపోయింది. ఇది మొదటి రీజన్. ఇంతకు మించిన అదేంటన్నా ఒకవేళ పని ఒత్తిడి పెరిగింది అయినా సరే కరెక్ట్గా చేస్తే, అంటే ఈరోజు జరిగిన ఈ సోకాల్డ్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇది కార్మికుల తప్పు కాదు. 12 గంటలు ఒత్తిడి ఉన్నా సరే వాళ్ళు ప్రాపర్గా చేస్తున్నారు. మరి అతను చెప్పిన రెండో రీజన్ ఏంటి? ఐ టెల్ యూ. అతను చెప్పిన రెండో రీజన్ ఏమన్నాడో తెలుసా? క్యాపిటల్ రిపేర్ వర్క్స్ అన్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో క్యాపిటల్ రిపేర్ వర్క్స్ జరగాలి. ఆ క్యాపిటల్ రిపేర్ వర్క్స్ జరగట్లేదు. ఇప్పటి నుంచి కాదన్నా, 10 సంవత్సరాల నుంచి క్యాపిటల్ రిపేర్ వర్క్స్ ఆగిపోయినాయి. ఏది 10 సంవత్సరాల నుంచి. కాబట్టి దీన్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ, స్టీల్ మినిస్ట్రీ చేయాలి. క్యాపిటల్ రిపేర్ వర్క్స్ అంటే ఏంటి? మనకి ప్రతి 2 సంవత్సరాలకి మన మెషినరీ, వైజాగ్ స్టీల్ ప్లాంటే కావచ్చు, ఎక్కడైనా సరే క్యాపిటల్ రిపేర్ వర్క్స్ అంటారు దీన్ని. ప్రతి ఇండస్ట్రీ కూడా ఫాలో అవుతుంది ఇది. ఎట్లా అంటే ప్రతి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో మనకి ఎక్విప్మెంట్ ఉంటుంది, మెషిన్స్ ఉంటాయి, పెద్ద మెషిన్స్ ఉంటాయి, లార్జ్ స్కేల్ మెషిన్స్ ఉంటాయి. ఆ మెషిన్స్ అన్నీ కూడా కొత్తగా వచ్చినాయి అయితే ఓకే, కానీ ఓల్డ్ అన్నీ కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఎందుకు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి అంటే, ఆ మెషిన్లో ఏమైనా లోపాలు వచ్చినాయా, వేర్ అండ్ టైర్ ఏమైనా జరిగిందా, అలా వేర్ అండ్ టైర్ ఏమైనా జరిగితే దానికి తగ్గ రీప్లేస్మెంట్లు పెట్టి మళ్ళీ ఆ మెషినరీని మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ దాకా రన్ చేసి మళ్ళీ 2 ఇయర్స్లో మళ్ళీ ఆ మెషినరీ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా రిపేర్ వర్క్స్ అనేవి జరగాలి. వీటిల్నే క్యాపిటల్ రిపేర్ వర్క్స్ అంటారు. ఈ క్యాపిటల్ రిపేర్ వర్క్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరగాలి. అలా జరగకుండా 10 సంవత్సరాల నుంచి మెషినరీని నడుపుతున్నారు అని అక్కడున్న కార్మికుడు చెప్తున్నాడు, అక్కడున్న యూనియన్ లీడర్స్ చెప్తున్నారు. మరి ఇది కార్మికులు పని ఒత్తిడి పెంచినా సరే, వాళ్ళు 12 గంటలు పని చేస్తున్నా సరే, ఈరోజు ఎందుకని యాక్సిడెంట్ జరిగింది అంటే ఈ ప్రమాదానికి కారణం క్యాపిటల్ రిపేర్ వర్క్ జరగకపోవటం. మెషినరీ ప్రాబ్లం. ఎందుకు మెషినరీ డిఫాల్ట్గా ఎందుకు ప్రాబ్లం అయ్యిద్ది? మెషినరీ ఉన్నట్టుండి అక్కడ ఎందుకు బ్లాస్ట్ అయ్యిద్ది? ఉన్నట్టుండి ఎందుకు ఆ లిక్విడ్ స్టీల్ అంతా వాళ్ళ మీద పడిపోద్ది? దెర్ ఇస్ ఎ ప్రాబ్లం విత్ ద మెషినరీ. క్యాపిటల్ రిపేర్ వర్క్స్ ఒక 10 సంవత్సరాల నుంచి జరగట్లేదు అంటున్నారు. జరిగితే ఒక్కసారి మీరు చెప్పండి నాకు, ఎక్కడ జరిగినాయి, ఎప్పుడు జరిగినాయో. దిస్ ఈజ్ అన్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వైజాగ్ స్టీల్. వైజాగ్ స్టీల్లో ఒక ఆథెంటిక్ డిపార్ట్మెంట్ నుంచి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. క్యాపిటల్ రిపేర్ వర్క్ జరగట్లా. మరి కేంద్ర ప్రభుత్వం గుడ్డిగాడిద పళ్ళు ఏమన్నా తోముతుందా? కేంద్ర ప్రభుత్వం గుడ్డిగాడిద పళ్ళు తోముతుందా? స్టీల్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? పొద్దున్న లెగిస్తే ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పవన్ కళ్యాణ్ ఆంధ్రుల హక్కు, ఏంటిది స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీలు, ఆంధ్రుల హక్కు అని చెప్పని, విశాఖ ఉక్కు అని చెప్పని ఈ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా, డబ్బాలు కొడుతుంటారు కదా. మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు దీంట్లో? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ, అమిత్ షా బాధ్యత తీసుకుంటారా? స్టీల్ మినిస్ట్రీ బాధ్యత తీసుకుంటుందా? కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది? ఎవరు తీసుకుంటారు బాధ్యత? ఇది నెంబర్ 2. ఇప్పుడు ఈ నారా లోకేష్ అనే వ్యక్తి ఏం మాట్లాడతాడండి? నారా లోకేష్ అనే వ్యక్తి ఏం మాట్లాడతాడు? నేను వస్తా తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తా. ఏం మాట్లాడతాడు? వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళారు లోకేష్ గారు? కనీసం ఒక వ్యక్తి చనిపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళకి సానుభూతి తెలపకపోగా కడుపు మండిన యూనియన్ నాయకులు ఖచ్చితంగా మాట్లాడతారు. మీ ఇంట్లో ఎవరో చనిపోలేదు కదా అంటే అక్కడ మాట్లాడుతున్నది ఎవరో తెలుసా మీకు? యూనియన్ లీడర్లు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడొద్దు మీతో? ఏఐటీయూసీ యూనియన్ లీడర్ మాట్లాడుతున్నాడు, సిపిఐ యూనియన్ లీడర్ మాట్లాడుతున్నాడు, సిపిఎం వాళ్ళు ఉన్నారు అక్కడ. యూనియన్ లీడర్లు మాట్లాడుతుంటే మీ ఇంట్లో ఎవరు చనిపోలేదు కదా అంటారేంటి? అంటే ఇదెక్కడ దిక్కుమాలిన వాదన? చనిపోయిన వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మాత్రమే మాట్లాడాలా?
కాలినోడు మాట్లాడొద్దా? మీరు ఆ కేంద్ర ప్రభుత్వం కలిసి, మీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ ఎర్రిపప్పలను చేస్తున్నారన్న విషయం ప్రజలు తెలుసుకోలేకపోతున్నారని మీరు అనుకుంటున్నారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు అనే విషయం ప్రజలకు తెలియదని మీరు అనుకుంటున్నారా? 1100 కోట్లు మేము 11,000 కోట్లు మొన్న ఇప్పించాము, తద్వారా మేము ఇలాంటి డబ్బులు ఇచ్చి మేము దీన్ని ఆపాము అని చెప్పని ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నారు నారా లోకేష్ గారు? మినిస్ట్రీ నుంచి ఒక లెటర్ ఇప్పించండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆగిందని. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నాం, మేము డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆపేసాము RINL నుంచి అని చెప్పని, రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ నుంచి ఈ డిజిన్వెస్ట్మెంట్ చేయట్లేదు మేము దాన్ని అని చెప్పి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయట్లేదు అని చెప్పని ఒక్క నోట్ ఒకటి మినిస్ట్రీ నుంచి ఆఫీషియల్ నోట్ ఇప్పించండి మీరు. ఎందుకు అబద్ధాలు చెప్తారు నారా లోకేష్ గారు? మీ ఇంట్లో ఎవరైనా చనిపోలేదా? చనిపోయిన వాళ్ళే మాట్లాడాలా? మీరు ఆడుతున్న ఆటల్ని ఖచ్చితంగా వాళ్ళు ఎండగడతారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు తమ్ముళ్ళు అని చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడారు కదా. మరి ఈరోజు నాగ్నార్ స్టీల్ ప్లాంట్కి ఎంప్లాయీలను ఎందుకు పంపించేస్తున్నారు? సమాధానం చెప్పండి. VRS కొత్త స్కీములు పెట్టి వాళ్ళని ఎందుకు బలవంతంగా బయటకు పంపిస్తున్నారు చెప్పండి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని ఎందుకు మొత్తాన్ని తీసేశారు చెప్పండి. మీరు 6,000 మంది స్కిల్డ్ వర్కర్స్ని ఎందుకు తీసేశారో చెప్పండి. 13 నుంచి 15,000 మంది ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో మొత్తం ఉద్యోగులు కాస్త ఈరోజు 7-8,000కి ఎందుకు పడిపోయారో చెప్పండి. అసలు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వట్లేదో చెప్పండి. విశాఖ ఉక్కుకి, విశాఖ స్టీల్ ప్లాంట్కి, విశాఖలో ఉక్కు తయారవ్వాలంటే క్యాప్టివ్ మైన్స్ ఉంటే టాటా స్టీల్ లాగా, సెయిల్ లాగా వీళ్ళకు ఉన్నట్టు ఒక స్టీల్ ప్లాంట్ ఉంటే అసలు సెయిల్లో మర్జ్ చేయమంటే ఎందుకు మర్జ్ చేయట్లేదు మీరు? ఎవరికి తాకట్టు పెడదామని విశాఖ స్టీల్ ప్లాంట్ని? కడుపు మండిన యూనియన్ నాయకులు ఇట్లా తాకట్టు పెట్టే ప్రాసెస్లోనే కదా మనుషుల్ని తగ్గించారు. మనుషుల్ని తగ్గితేనే కదా అక్కడ ఉత్పత్తి సామర్థ్యం తగ్గిద్దామన్న ప్రాసెస్లో మనుషుల్ని తగ్గించారు. దాన్ని పక్కన పెట్టేశారు కాబట్టి ఆ క్యాపిటల్కి సంబంధించిన మెషినరీ అంతా కూడా మనం రిపేర్ చేయట్లేదు కదా, క్యాపిటల్ రిపేర్ జరగట్లేదు కదా. కాబట్టే ఈరోజు యాక్సిడెంట్. కడుపు మండిన యూనియన్ నాయకులు మాట్లాడతారు. ఎవడు మాట్లాడొద్దా? ఏమన్నా రాజు దర్బార్లో ఉన్న రాజా మీరేమన్నా? నారా లోకేష్ గారు మీ గురించి మాట్లాడొద్దా? సరే అది వదిలేయండి, అక్కడ మాట్లాడొద్దు అంటారు. ఇక రెండు ఏంటది, ఇన్ఫ్యాక్ట్ అక్కడ తక్కువ మంది ఉద్యోగులు ఉన్నందుకు ఇంకా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు అంట. అసలు ఇదెక్కడి తెలివితేటలు నారా లోకేష్ గారు? ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి మీరేమంటారు? అంటే ఎక్కువ మంది, ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. బాగా స్టాన్ఫోర్డ్ తెలివి బాగుంది నారా లోకేష్ గారు మీది. వాట్ ఈస్ ద అసలు అలాంటి స్టేట్మెంట్ ఎలా ఇవ్వాలనిపించింది మీకు? ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు, తక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ మంది చనిపోయారా? చనిపోతారు ప్రజలు అని చెప్పని మీరు ఏమంటారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసి మందుని తగ్గించేస్తున్నారు అక్కడ ఉన్న కార్మికుల్ని. అంతేనా? సరే, ఈ నారా లోకేష్ గారిది పక్కన పెట్టండి. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకసారి చూద్దాం. ఇతను ఈ పవన్ కళ్యాణ్ అంటే మనం ఏదన్నా మాట్లాడాలి అంటే ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను నేను అంటే ఐ విల్ టెల్ యూ. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుగాలి ప్రీతి కేసు తీసుకోండి, ప్రత్యేక హోదా తీసుకోండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా అసలు నా అంత రాష్ట్రంలో సమస్యల మీద గలమెత్తేవాడు లేడరా బాబా అనేటట్టు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెగ పేలాడు, తెగ నీలిగాడు ఆయన. ఈరోజు ఆయన మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు? నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్తా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలని ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తుందో నేను చెప్తా మీకు ఈరోజు. ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో. జరిగిన 4 గంటల 15 నిమిషాలకి మన స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర
ఒక సడన్ ఎక్స్ప్లోజన్ లిక్విడ్ మోల్టెన్ స్టీల్ ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది దాని ల్యాడర్లో అది బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అవడం దాదాపు నిన్న మనందరికి తెలిసింది దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు 2 క్రిటికల్ కండిషన్ లో, ఆ 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళు కూడా పరామర్శకెళ్తాను. అలాగే ఇంకొక 2 ఇప్పుడే ఇందాక కిమ్స్ లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది కానీ నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్ ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్ గా చూస్తుంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతా ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 years లో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, వాటి మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయ్ తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్ గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని చైనాలో కూడా జరిగింది కానీ ఇంకొక ఫ్రాన్స్ లో కూడా జరిగింది కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ లాడల్ ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్ ఏమన్నా చేసే లాడల్ అనే బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవడం చూడలేదు, ఇప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగినాయి బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ లో ఇది ఒక ఎమోషనల్ గా కూర్చోబెట్టి సడన్ గా ఒక మాట అనేది అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన అందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇది నేను మీకు ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు బ్లాస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటి అబద్ధాలు పవన్ కళ్యాణ్ గారు, మీరు 1,72,00,000 మీ ప్రభుత్వం తరపు నుంచి కార్మికులకు ఇస్తున్నారా? ఏదో ఒకసారి ఏమన్నారు ఒకసారి వినండి. పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన అందరికీ కూడా 1,72,00,000 వారికి ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎమోషనల్ గాను ఏదైనా కూర్చోబెట్టి సడన్ గా ఒక ప్రభుత్వం తరపు నుంచి అంటారు చూడండి. బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు. విన్నారా? 1,72,00,000 ప్రభుత్వ పరంగా అందజేయటం జరుగుతుందంట. మీ జేబులోంచి డబ్బులు ఏమైనా ఇస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, పవన్ కళ్యాణ్ గారు కోట్ చేస్తున్న ఈ 1,70,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కాదు. పవన్ కళ్యాణ్ గారు క్లెయిమ్ చేస్తున్నది ఇది ప్రభుత్వం ఇస్తున్నది కాదు. ఈరోజు పిఎఫ్ ప్రతి ఎంప్లాయీ వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్లో, వాళ్ళ యొక్క ఈ ఎనీ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఎవరైనా ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తి వాళ్ళకు సంబంధించిన పిఎఫ్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ, ఇట్లాంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు కట్టుకుంటూ ఉంటారు. అట్లా కట్టుకున్న గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ నుంచి కానీ పిఎఫ్ ఇవన్నీ కలుపుకొని 1,70,00,000 పర్ పర్సన్ వస్తుంది. ఇది వాళ్ళు కట్టుకున్న ప్రీమియం. అది వాళ్ళు కట్టుకున్న డబ్బులని ఈయనిస్తానని చెప్తున్నాడు. ఏంటి అబద్ధాలు పవన్ కళ్యాణ్ గారు? ఎవరికైనా ఈ విషయం మీద ఇంకొద్దిగా క్లారిటీ ఉంటే కామెంట్ చేయండి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈ 1,72,00,000 ఇతను ఇస్తానన్నది ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కాదు. ఇది కేవలం కార్మికులు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ జేబుల్లో నుంచి కట్టుకున్న డబ్బులు, ప్రీమియం డబ్బులు. ఈరోజు వీళ్ళేదో నజరానా ఇస్తున్నట్టు లేదా కాంపెన్సేషన్ ఇస్తున్నట్టు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ అబద్ధాలు? ఇది పచ్చి అబద్ధం.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్తున్న 1,72,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కాదు, ఇది ప్రభుత్వ ఉద్యోగులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వాళ్ళు నెల కట్టుకున్న పిఎఫ్, గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, వీటిల్ని క్లెయిమ్ చేస్తే వచ్చే డబ్బులు అవి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్తున్నారు? మారరా మీరు? ఇంకా ప్రత్యేక హోదా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారు, అది అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఎక్కడుంది ప్రత్యేక హోదా? పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అని ఆ కేసు గురించి తెగ మాటలు మాట్లాడారు. ఎక్కడుంది ఈరోజు సుగాలి ప్రీతి కేసు స్టేటస్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? 33,000 మంది అమ్మాయిల్ని హ్యూమన్ ట్రాఫికింగ్, తప్పిపోవటం కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నారు. ఎవరు చేశారు హ్యూమన్ ట్రాఫికింగ్? ఎప్పుడు చేశారు? దాని డేటా ఏంటి? వాలంటీర్లు అని చెప్పని వాళ్ళ మీద ఒక నెపం నెట్టారు. ఏది దాని స్టేటస్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన ప్రతి ఒక్కరిని పట్టుకున్నారా మరి? ఆడపిల్లల్ని కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన కొడుకుల్ని పట్టుకున్నారా? ఇంకెన్ని అబద్ధాలు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మీరు? మారరా? ప్రశ్నిస్తేనేమో మీ తమ్ముడు షట్ యువర్ టంగ్స్ అండ్ క్లోజ్ యువర్ మౌత్ అని ఏదోగా మాట్లాడతాడేక. అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ ఇంజూరీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. ఇది మొత్తం కూడా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ భరిస్తున్నది. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థగా పనిచేస్తున్న ఉద్యోగి ఎవరైనా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు చనిపోతే వాళ్ళ పిల్లలకి లేకపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్కి ఖచ్చితంగా ఉద్యోగం రావాలి. ఇది ఒక క్లాజ్, ఇది ఒక యాక్ట్. ఏంటి బొక్క మీరిచ్చేది? మీరు ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబాలకు ఏం న్యాయం చేస్తారో చెప్పండి. వాళ్ళు కట్టుకున్న ప్రీమియం డబ్బులు మేమిస్తున్నామని చెప్పి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో వాళ్ళు వాళ్ళ కార్మికులు చనిపోయినందుకు ఇస్తున్న ఎక్స్గ్రేషియాని మనం ఇస్తున్నామని చెప్పి అండ్ ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా ఏదో మీరు ఇస్తున్నట్టే, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉంటుంది. ఏంటి మీరు ఇచ్చేది? ఇప్పుడు కాదు, నేను పుట్టక ముందు నుంచి ఇది రూల్. రైల్వేలో, పోస్టల్ డిపార్ట్మెంట్, యూ టేక్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ రివర్స్కి చెప్తున్నా. మీరు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా తీసుకోండి, అది రైల్వేస్ కావచ్చు, టొబాకో బోర్డు కావచ్చు, లేకపోతే FCI కావచ్చు, యూ టేక్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. ప్రతి ప్రభుత్వ సంస్థలో BSNL దగ్గర నుంచి ఏది తీసుకున్నా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగి, కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి, రైల్వేస్ కావచ్చు, టెలికాం కావచ్చు, ఎక్కడైనా సరే కావచ్చు, వాళ్ళ పిల్లలకి ఉద్యోగం వస్తుంది. ఇది రూల్. ఇదేంటిది కొత్తగా మీరేదో ఇస్తున్నట్టు? మారండి పవన్ కళ్యాణ్ గారు, మారండి దయచేసి. మీరు మారండి పవన్ కళ్యాణ్ గారు. ఆ ప్రజల్ని దయచేసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టొద్దు మీరు. ఇలాంటి సందర్భంలో కూడా వెళ్ళి చూద్దాం. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదే విధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నేషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్ దట్ మీన్స్ రిటైర్మెంట్ ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే, ఎవరైతే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3 మెన్ కమిటీని అలాగే మరణించిన వారి కుటుంబాలకి, ఆసుపత్రిలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అంటే ఇవన్నీ ఏంటి సహాయ సహకారాలు అంటే చెప్పాలా పవన్ కళ్యాణ్ గారు? ఏంటి మీరు ఇస్తున్న సహాయ సహకారాలు ఏంటో చెప్పాలా? అంటే ఒకటి, స్టీల్ ప్లాంట్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇది ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకున్న వాళ్ళలో ముందుండి గత కొన్ని సంవత్సరాలుగా మేము, ఇది మా కోరిక, ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అంటే మొన్న 32 మంది చనిపోతే దాంట్లో ఈవెన్ మన
తెలంగాణలో కూడా 3 చనిపోయారు. అవును ఇది మన విశాఖ దానికోసం ఉమ్మడి రాష్ట్రంలో. అవును. అందుకని ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కింద ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కింద ఉండాలనేది మా అందరి ఆకాంక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఇది అలాగే కొనసాగిస్తున్నారు. అదే స్ఫూర్తిని కొనసాగించట్లేదులే. ఒక స్టేట్మెంట్ ఇప్పించవచ్చుగా. చూడండి ఎంత ప్రజల్ని ఎంత అమాయకుల్ని చేసి ప్రజలకు తెలియదు కదా, ఎవరు ఫాలోఅప్ చేయరు కదా అని చెప్పని ఇతను ఎంత చక్కగా అబద్ధాలు చెప్తున్నాడంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఒకవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో డిపార్ట్మెంట్లని ప్రైవేటైజ్ చేసేస్తుంది ప్రభుత్వం, ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేశారు. 13,000 మంది ఎంప్లాయీస్ ఎక్కడ, 8-9 మంది ఎంప్లాయీస్ ఎక్కడ, 8,000 మంది 7,000 మందికి పడిపోయారంటే. వీఆర్ఎస్ కొత్త స్కీములు పెడతారు, వేరే స్టీల్ ప్లాంట్లకి ఇక్కడి నుంచి ఎంప్లాయీస్ని తరలిస్తారు. ఎవరైనా చిన్న తప్పులు చేస్తారా యూనియన్ లీడర్సు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం, వాళ్ళని తీసేద్దామనే పందాన పనిచేస్తుంటారు. 12 గంటల పని ఒత్తిడి ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ కూడా చేస్తూనే మేము వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయట్లా. ఒక్క స్టీల్ మినిస్ట్రీతో ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ అఫీషియల్గా చేపించండి మీరు. సో అట్లాంటి స్టేట్మెంట్స్ మనం ఏమి ఇప్పించకపోగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎందుకు మోసం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? లక్ష్మోహన్, అది ఇప్పుడు మాకు ప్రిలిమినరీగా మేము చూస్తున్నప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది సమ్ కైండ్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఇస్ నీడ్. అలాగే క్యాప్టివ్ మైన్స్ ఉండాలి అంటే అది ఏ స్థాయిలో ఎందుకు జరగలేకపోతుంది అని అనడానికి, అంటే ప్రభుత్వ పరిశ్రమలు కానీ ఎందుకు కాయలా పడుతున్నాయి, ఎందుకు వెనకబడుతున్నాయి అంటే ఆఫ్కోర్స్ సర్టన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఓవర్ ఎక్సెసివ్ లోడ్ ఏదైనా ఉందా, ఇవన్నీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీకు మైండ్ ఉండి మాట్లాడుతున్నారా మైండ్ పోయి మాట్లాడుతున్నారా నాకు తెలియదు, కానీ దయచేసి కొద్దిగా బాధ్యతాయుతంగా మాట్లాడండి. మనకు కన్వీనియంట్గా ఉన్నప్పుడేమో తెలుగులో, మనకి కంఫర్టబిలిటీ కావాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? ఏమంటున్నారు, మైన్స్ క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే సర్టన్ మేనేజ్మెంట్ ఇష్యూస్. ఏంటది మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్ల క్యాప్టివ్ మైన్స్ ఇవ్వట్లేదా? మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్ల అసలు క్యాప్టివ్ మైన్స్ ఎవరు ఇవ్వాలండి? వినండి ఒకసారి ప్రజలారా. కాయలా పడుతున్నాయి, ఎందుకు వెనకబడుతున్నాయి అంటే ఆఫ్కోర్స్ సర్టన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఓవర్ ఎక్సెసివ్ లోడ్ ఉందా, ఇవన్నీ ఎందుకంటే కూర్చోబెట్టంట. ఎక్సెసివ్ లోడ్ వల్ల క్యాప్టివ్ మైన్స్ ఇవ్వట్లేదా? ఏంటంటే హ్యావ్ సమ్ సెన్స్ వైల్ యు ఆర్ స్పీకింగ్ పవన్ కళ్యాణ్ గారు. అరే ఒక మంచి హోదాలో ఉండి, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇట్లేదురా అంటే ఎక్సెసివ్ లోడ్ ఉండటం వల్ల ఇట్లేదా? ఎవరికి ఎక్సెసివ్ లోడ్ ఉంటేనే కదా కావాల్సింది. ఎక్సెసివ్ లోడ్ ఉంటే ముడి సరుకు ఐరన్ ఓర్ ఏదైతే ఉందో అది ఎక్కువకి కొనాల్సి వస్తుంది. సెయిల్తో పోల్చుకున్నా, టాటా స్టీల్ ప్లాంట్తో పోల్చుకున్నా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అదే క్యాప్టివ్ మైన్స్ ఉంటే ఇవన్నీ ఉండవు. కాంపిటీటర్స్కి మంచి కాంపిటీషన్ ఇవ్వచ్చు స్టీల్ అమ్మకంలో అనే కదా క్యాప్టివ్ మైన్స్ అడుగుతుంది. అదేంటది, లోడ్ ఎక్కువ ఉంటే క్యాప్టివ్ మైన్స్ ఇవ్వట్లేదు, లోడ్ ఎక్కువ ఉందని. మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉండి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వట్లేదా? ఏం మాట్లాడుతున్నారు కూర్చోబెట్టి అంట మళ్ళీ. అంటే ఎవరు అడగరు అనుకుంటున్నారా మీరు? లేకపోతే అడిగినా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ధీమాగా ఉన్నారా? లేదా మీ తమ్ములం గారు, ఏది తమ్ముడు కోటాలో ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా తమ్ములం గారు, ఆయన అన్నట్టు అందరూ నాలుకలు బయటకు తీయమాకండి, నోర్లు మూసుకోండి అని చెప్పాడు చూసారా? లీడర్స్ వర్డ్ ఈజ్ ఫైనల్. అదేదో మీరు ఒక హిట్లరు, ఆయన ఒక జోసెఫ్ గోబెల్స్. ఎవరు మాట్లాడకూడదు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? కనీసం కొద్దిగా సెన్స్ ఉండాలి కానీ మాట్లాడేటప్పుడు. క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇట్లేదంటే మేనేజ్మెంట్ ఇష్యూ, ఏంటిది ఓవర్లోడును మేనేజ్మెంట్ ఇష్యూస్ అంట. కూర్చోబెట్టి కోణంలో ఒక దృక్కోణం నుంచి చూస్తే సరిపోదు. సో దీనికి సంబంధించి నేను ఇందాక మన సోదరులు మనోహర్ గారితో మాట్లాడుతూ ఏం చేద్దామంటే ఒక్కసారి నేను స్టీల్ ప్లాంట్ కార్మికుల అసలు ఏంటి, మీరు స్టీల్ ప్లాంట్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి అనేది నేనే ప్రత్యేకించి ఈ గొడవ కొంచెం వీళ్ళందరికీ మెడికల్ ట్రీట్మెంట్ అంతా అయ్యి కొన్ని రోజులు అయ్యాక ఖచ్చితంగా నేనే కాల్ఫర్ చేస్తాను ఒక మీటింగ్. ఒకసారి ఆ మీటింగ్ లో అది సద్దుమణిగిన తర్వాత అందరూ సల్లబడతారుగా, అప్పుడు కాల్ఫర్ చేస్తాడంట. చేసి సేమ్ సుగాలి ప్రీతి కేసులో ఏదైతే చెప్పాడో ఇక నేను పట్టించుకొని మీరే మాట్లాడాలని, లేకపోతే
ఇంకా ప్రత్యేక హోదా విషయంలో ఎట్లయితే పెట్టాడు నేను పట్టించుకొని మాట్లాడలేనని, పిఠాపురంలో పిల్లలది కుల వివక్ష జరిగినప్పుడు ఆ పిల్లల మీద ఒక టీచర్ గాడు కులోన్మాది వాడిని ఎట్లయితే కాపాడుతున్నారో సేమ్ అట్లనే మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్తారు ఇక మన వల్ల కాదు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మనం డిజిన్వెస్ట్మెంట్. ఏం చెప్తారు మీరు మీటింగ్ కాల్ఫర్ చేసి? అదే స్టీల్ ప్లాంట్ కార్మికులు అసలు ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది నేను అందరినీ సావధానంగా వింటాం. ఒక రౌండ్ టేబుల్ అంటావా లేదంటే కూర్చోబెట్టేది ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం ఏ పేరు పెట్టినా కానీ దానికి ఖచ్చితంగా నేను ఒకసారి ఆ మీటింగ్ నేనే నా ఆధ్వర్యం నేను ఆర్గనైజ్ చేసి ఒకసారి అందరికీ కూర్చోబెట్టి లోపు మనందరం చేయగలిగేది పోయిన ప్రాణాలకి ఎంత విలువ ఇచ్చినా కానీ తిరిగి తీసుకురాలి వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అనేది మా అందరి ఆకాంక్ష. కాకపోతే ఇది మేము బలమైన పాలసీలు చేయగలం కానీ నేను ముందు నుంచి పరవాడ కానీ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు అనకాపల్లిలో కానీ ప్రతి 5-6 నెలలకి ఒక 8 నెలలకు ర్యాండమ్ గా ఒక సంవత్సరానికి 2 సార్లు ఏదో ఒక చోట ఒక ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కొంచెం అలామింగ్ గా ఉంది నాకు. నేను ప్రత్యేకించి ఏం చెప్తున్నానంటే అసలు యాజమాన్యాలు సేఫ్టీ ఆడిట్ ఎంతవరకు చేస్తున్నాయి, అలాగే యాజమాన్యాలు సేఫ్టీ ఆడిట్ చేయటం కాదండి, చెప్పాను కదా క్యాపిటల్ రిపేర్ చేయించాలా, క్యాపిటల్ రిపేర్ చేయించలేదు అది కేంద్ర స్టీల్ మినిస్ట్రీని మనం ప్రశ్నించాలా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పటి నుంచి కాదు 2014 నుంచి 16 నుంచి 2026 10 సంవత్సరాల నుంచి చేయించట్లేదంట. ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ నమ్మేద్దామని డిసైడ్ అయ్యారో అప్పటి నుంచి క్యాపిటల్ని మెషినరీ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని రిపేర్ చేయించట్లే. క్యాపిటల్ రిపేర్ లేదు. వెళ్ళి కావాలంటే ఆడిట్ చేయించండి మేనేజ్మెంటు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీన్ని పర్యవేక్షణ చేయాల్సిన అధికార యంత్రాంగం ఉంది. ఇండస్ట్రియల్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఒకవేళ చిన్న లోపాలు ఏదైనా ఉంటే వాళ్ళకి కూర్చోబెట్టి పంపించారా వాళ్ళని సపోజ్ ఏదైనా వైలేషన్స్ ఏందో ఏమన్నా లోపాలు ఉంటే కూర్చోబెట్టి పంపించారా? కూర్చోబెట్టి పంపించడం ఏంటి? ఏందో మీ భాష. వైలేషన్స్ ని మీరు రిపోర్ట్ చేశారా లేదంటే వాళ్ళ దాని యాక్షన్ తీసుకోలేదు, ఇవన్నీ కూడా జరగాలి. అంటే నాకు ఇందాక చెప్పడం ఎంతవరకు వాస్తవాలు నాకు తెలియదు. జస్ట్ ఒక ఆన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాను. ఏంటి ఇక్కడ వైలేషన్స్ ఉన్నాయి, మేము ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చెప్పాం, 6 months బ్యాక్ తెలియజేసాం, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అంటే మాకు ఏమనిపించింది అంటే ఆన్ ఫేస్ వాల్యూ తీసుకోలేము ఇవన్నీ. సో అందుకనే దీనికి కీలకమైన కారణాలు ఏంటి, ద ఎగ్జాక్ట్ కాజెస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ద డీటెయిల్ ఎంక్వైరీ హస్ బీన్ ఇనిషియేటెడ్ టు అసర్టైన్ ద రీజన్స్ అండ్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవరైతే నాకు ఆఫ్ హ్యాండ్ గా చెప్పారు ఇవన్నీ కూడా కమిటీకి నివేదిక ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పరిగణలో తీసుకుంటారు. ఎందుకంటే ఇది కూర్చోబెట్టి పొలిటీషియన్స్ కానీ లేదంటే ఈ 2 నిమిషాల్లో మీరు ఏమైనా మాట్లాడారంటే కూర్చోబెట్టి అన్న పదం తప్ప నాలాంటి అంటే దీనికి మేము పై స్థాయి నుంచి చూడగలం తప్ప దీన్ని లోతుపాతులు అర్థం చేసుకునే ఒక అధ్యయన బృందమే వాళ్ళు దీంట్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే మాట్లాడాలి దీని గురించి. కాకపోతే నా ఇంటెన్షన్ ప్రతిసారి ఏంటంటే ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా మనం బాధపడుతున్నాం కానీ పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి వాటి ప్రభావం ఎలా ఉంటుంది, వాటి యాక్షన్ ఎలా ఉంటుంది, వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది. ఆల్వేస్ ఇట్ ఇస్ సర్టన్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇట్ ఆల్వేస్ సర్ప్రైజెస్. ఎంతమంది మేధావులు కూర్చున్నా కానీ శాస్త్రవేత్తలు కూర్చున్నా కానీ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ఒక కొత్తది సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ కోణంలో కూడా చూడాలి దీన్ని. ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ కానీ పరవాడలు కానీ ఇవి ఒకటికి యాజమాన్యాలు 10 సార్లు చూసుకోవాలి. అందుకని ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి మనస్ఫూర్తిగా మేము అందరూ కోరుకున్నాం. మరోమారు నేను మీకు మాటిస్తున్నాను, స్టీల్ ప్లాంట్ కార్మికులందరితో కూడా నేను ప్రత్యేకించి కూర్చుంటాను. ఒక అవసరమైతే ఒకే రోజు అందరూ తీసుకోలేము కాబట్టి ఒక కనీసం అటెస్ట్ నుంచి ఒక 4-5 గంటలు కూర్చుంటాను. ఇంకా నీడెడ్ అవసరం అనుకుంటే ఇంకో రోజు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని నేను దీని మీద నేను మీ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దాని ముందుకు తీసుకెళ్ళాను. సమస్య ఏమి లేదు పవన్ కళ్యాణ్ గారు. సమస్యల్లా క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలా, ఎవరెవరినైతే మొత్తాన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కానీ ఎవరెవరైతే 6,000 నిష్ణాతులైన ఎంప్లాయీస్ని తీసేశారో పర్మనెంట్ ఎంప్లాయీస్ని వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకురావాలా. సింపుల్. ఎంప్లాయీస్ని రీగెయిన్ చేయండి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, మీరేం చేయక్కర్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆటోమేటిక్గా ఎదుగుతుంది. మళ్ళీ దానికో సభ మీరు చెప్పినవి అవన్నీ నేను చెప్పినవి కాదు. నేను చెప్పేసి కానీ నాకేంటంటే ఇప్పుడు కమిటీ వస్తుంది బుకారం స్టీల్ ప్లాంట్. ఆ కమిటీ అంతా వచ్చిన తర్వాత ముందు దీని మీద ఒక సంపూర్ణమైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాని తర్వాత తీసుకుంటాం. కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ప్రశ్న ఎప్పుడు ఏం చేస్తున్నారంటే నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చాను, ఎంటైర్ యూనియన్స్ తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను. ఒక్కరు చేతులు ఎత్తాను. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాను రండి క్యాపిటల్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్ గా ఒక్కరు చేతులు ఎత్తారు. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ చేతులు ఎత్తడం ఏంటి నాకు అర్థం కాల పవన్ కళ్యాణ్ గారు. కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
పోనీ జనసేన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తడం ఏంటి? చేతులు ఎత్తితే యూనియన్ వాళ్ళని తీసుకెళ్తారా? యూనియన్ వాళ్ళని తీసుకెళ్ళటం ఏంటి? యూనియన్ వాళ్ళ దగ్గర నుంచి మీకు వాళ్ళ యొక్క డిమాండ్లు ఏంటి అదంతా కూడా మీరు తీసుకొని మీరు కదా రిప్రజెంటేటివ్గా వెళ్ళాల్సింది. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2-4 ధోరణి ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. సో యూనియన్లో ఉండే నాయకుల్ని తీసుకొని అక్కడికి వెళ్ళాలా? వెళ్ళి అమిత్ షా దగ్గరికో కేంద్ర మంత్రి స్టీల్ మినిస్టర్ దగ్గరికో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి యూనియన్లో ఉండే లీడర్లు వెళ్ళాలా? చేతులు ఎత్తాలా? చేతులు ఎత్తటం ఏంటి? నాకు అర్థం కావట్లా అసలు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? చేతులు ఎత్తితే మీరు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తారా? అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్యాప్టివ్ మైన్స్ కావాలి అన్నప్పుడు మీరు ఏం చేశారు? మీరు ఏమన్నారండి వైజాగ్లో? ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2-4 ధోరణి నేను ఎందుకు అంటున్నానంటే ఒక్కసారి ఆలోచించండి. గెలవక ముందు ఇదే వైజాగ్లో గెలవక ముందు సభ పెట్టి ఇతను మీరు నన్ను గెలిపించండి, మీరు నన్ను గెలిపించకుండా నన్ను అడగమండి నేను ఎక్కడి నుంచి అడిగేది అంటాడు. ఈరోజు ఏమంటాడు? మీరు నన్ను పంచింగ్ బ్యాగ్ లాగా మాట్లాడుతున్న వాళ్ళని అంటే అసలు గెలిపించకపోతేనేమో నన్ను గెలిపించలేదు కాబట్టి నేను మాట్లాడట్లేదు, నేను మీ తరపు నుంచి వెళ్తా ఢిల్లీకి అన్నాడు. ఈరోజు ఏమంటాడు? మీరు చేతులు ఎత్తలేదు నేను వెళ్ళట్లేదు అంటాడు. క్యాప్టివ్ మైన్స్ కావాలి అన్న విషయం మీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు? దానికి యూనియన్ లీడర్లు అందరూ చేతులు ఎత్తాలా? చేతులు కాళ్ళు ఎత్తుకుంటే వాళ్ళు కూర్చుంటే వాళ్ళని తీసుకొని పోతారా? పంచింగ్ బ్యాగు ఎవరు? పంచింగ్ బ్యాగు మీరేగా అన్నిటినీ నేను చేస్తాను మీరు నన్ను గెలిపించండి అనింది. ఇప్పుడు అడుగుతుంటే పంచింగ్ బ్యాగు. మీ తమ్ముడికేమో నోర్లు మూసుకొని కూర్చోవాలా ప్రజలందరూ? మీరు మాత్రం పక్కన ఉండి ప్రశ్నిస్తానికి పార్టీ పెట్టానని చెప్తారు, మిమ్మల్ని మాత్రం ఒకటి ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే పంచింగ్ బ్యాగు. పార్టీ పాలిటిక్స్ ఏమున్నాయి అక్కడ? ఏమున్నాయి పార్టీ పాలిటిక్స్ అక్కడ? ఇతని గురించి మాట్లాడడానికి చిరాకు పడుతుంది. పార్టీ వర్టికల్స్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉప్పు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మన ముఖానికి నినాదం ఒకటి. నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాము. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. ఇది అబద్ధం. గత వైసీపీ ప్రభుత్వం అమ్మేస్తానంటే వచ్చి కొట్లాడాడంటే ఎవరితో కొట్లాడు? జగన్మోహన్ రెడ్డితో బాక్సింగ్ రీలో కూర్చొని ఫైట్ చేశారండి పవన్ కళ్యాణ్ గారు. మీరు వచ్చి కొట్లాడాడంటేనా? గత ప్రభుత్వంలో వైసీపీయే లెటర్ ఇస్తే 2021లో అప్పటి స్టీల్ మినిస్టరు ఈ జేడిఎస్ వాడి పేరేంటి వాడి హెడ్ దేవగౌడ కొడుకు వాడు కుమారస్వామి, ఆ కుమారస్వామి స్టీల్ మినిస్టరు వాడు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కుమారస్వామి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లెటర్ ఇచ్చాడు కాబట్టి మా ఆగిపోయింది డిజిన్వెస్ట్మెంట్ ఆ టైంలో అని చెప్పని. ఏంటి అబద్ధాలు? నేనే జగన్మోహన్ రెడ్డికి మీరు చంద్రబాబు నాయుడు గారిని భుజాన కూర్చోబెట్టుకున్నట్టే కూర్చోబెట్టుకోవట్లా. నిజం మాట్లాడుకోవాలి కదా, ఫ్యాక్ట్ మాట్లాడాలి కదా. మీ కూర్చోబెట్టి కొట్లాడారు జగన్మోహన్ రెడ్డితో. ఏది ఎదురుబోదురు కూర్చొని అక్షరం మాడారా ఏంటి? ఏం కొట్లాడారండి మీరు జగన్మోహన్ రెడ్డితో? ఇప్పుడు కొట్లాడటానికి ఎవరున్నారు మరి? ఇప్పుడు ఫైట్ చేయండి మరి నరేంద్ర మోదీతో. కుదరదు. అన్నీ ఈ దిక్కుమాలిన మాటలు మాట్లాడటమే పవన్ కళ్యాణ్ గారు. మీరు దయచేసి ఆపాలా ఇది. చూస్తే వెంటనే దాన్ని ప్రైవేటీకరణ కూడా ఆగి రోజు ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఏం ఆగల ప్రైవేటీకరణ. ప్రైవేటీకరణ ఆగిందని మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టద్దు. ఒక్క స్టేట్మెంట్ మీరు ఇప్పించలేకపోతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఒక నోటెడ్ లెటర్ ఇప్పించలేకపోతున్నారు. డిజిన్వెస్ట్మెంట్కి వచ్చిన లెటరు డిజిన్వెస్ట్మెంట్ చేయట్లేదని ఎందుకు ఇట్లా మీరు? పోనీ డిజిన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇంతమంది కార్మికులందరినీ ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు మీరు? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని ఎందుకు తీసేశారు? 6,000 మంది స్కిల్డ్ వర్కర్స్ని ఎందుకు తీసేశారు? విఆర్ఎస్ కొత్త స్కీమ్ ఎందుకు పెట్టారు? నాగ్నార్ స్టీల్ ప్లాంట్కి అందరిని ఎందుకు తరలిస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? వైజాగ్ స్టీల్ ప్లాంట్ హెడ్ ఎందుకు మారాడండి? ఎందుకు మారాడు ఈ మధ్యకాలంలో? అంటే ఈ రాజకీయాలు, ఈ భారతీయ జనతా పార్టీ రాజకీయాలు తెలియదు అనుకుంటున్నారా? ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాదు ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైన్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అంటే మీరు సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా మీరు అంటారు కదా, నేను జస్ట్ పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years చాలా కన్వీనియంట్గా స్కిప్ చేశాడు సార్ తెలుగుదేశం పార్టీని. ఒక 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, దానికి ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారంట. మరి మధ్యలో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని అసలు మీ అంత నమ్మిన బంటు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి జీవితకాలంలో దొరకడండి. మాట్లాడితే తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలిగా మనం. దీనికి ముందు వైసీపీ ఉంది, దానికి ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారంట, మధ్యలో తెలుగుదేశం పార్టీ.
చిచ్చి, మీ గురించి మాట్లాడాలంటే ఎంత మాట్లాడినా సరే అదేంటది ఏమంటారు దాన్ని, అదేదో టాపిక్ అంటారు, ఎండ్లెస్ కూర్చోబెట్టి. దయచేసి వైజాగ్ ప్రజలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, అర్థం చేసుకోండి. విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలంటే మనకి క్యాప్టివ్ మైన్స్ కావాలి. దానికి క్యాప్టివ్ మైన్స్ ఇస్తేనే వాళ్ళ కాంపిటీటర్స్తో విశాఖ స్టీల్ ప్లాంట్ సమఉజ్జీగా నిలబడగలదు. దానితో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ని తీసేశారు కావాలని ఈ గత 2 సంవత్సరాలుగా. వాళ్ళందరినీ మళ్ళీ రిటైన్ చేస్తేనే అది నిలబడుతుంది. ఇవన్నీ చేయకుండా అప్పుడు ఒక 1000 కోట్లు, అప్పుడు 10,000 కోట్లు ఇచ్చి మేము ట్రై చేశాము కానీ ఇవ్వట్లేదు. ఆ రోజు కూడా ఇదే చెప్పాను నేను. 11,000 కోట్లు వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పా, ఇట్లా ట్రై చేస్తున్నాము అని చెప్పానంటారు వీళ్ళు, ఇది మభ్యపెట్టడానికని. సో దయచేసి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, మన స్టాన్ఫోర్డ్ నారా లోకేష్ గారికి, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ప్రజలు ఎర్రిపప్పలని దయచేసి అనుకోవద్దు. అలా ఎర్రిపప్పలు అనుకుంటే 2029లో ఎర్రిపప్పలు ఎవరవుతారో మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.